వీటన్నిటికి కూడా వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం అనేది జోగి రమేష్ గారి పక్షాన ఉంది. ఆయన ఎటువంటి తప్పు చేయని విధంగా కోర్టులో బయటకు వస్తారనేది నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అండి. ఓకే ఓకే ఎస్ 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 శరత్చంద్ర గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే జోగి రమేష్ గారి అరెస్ట్ వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే అక్కడ ఏదైతే జరిగినటువంటి కాశీబుగ్గలో జరిగిన ప్రమాదాన్ని వీళ్ళు డైవర్ట్ చేసేటటువంటి విషయం ఒకటి, తర్వాత తుఫాను బాధితులను ఆదుకోలేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటున్నారు. అసలు కాశీబుగ్గకు సంబంధించినటువంటి ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఏ విధంగా వచ్చిందనేది మనం చూసాం. ఒక్కసారి ఆ బయట ఒకసారి ఎవరైతే ఆ నిర్వాహకుడు ఉన్నాడో పాండా ఆయన మాట్లాడింది ఒకసారి చూసి తర్వాత మీరు ఇది అవునా కాదనేది మీరే చెప్తారు ఒకసారి ప్లీజ్. ఆ బయట పెళ్లి చేయండి పీసీఆర్. లేదు లేదు అబద్ధాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చూశారు. పోలీసు వాళ్ళకి ఎందుకు తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మనలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏటైందో ఒక్కసారి వచ్చారు, ఒక్కసారి వస్తే నేను మరి లేదు లేదు అబద్ధాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు. శరత్చంద్ర గారు విన్నారు కదా? ఎస్ శరత్చంద్ర గారు విన్నారు కదా, ఆయన పాండా గారు మాట్లాడింది విన్నాం మనం. ఆయనే అక్కడ ఆయన నేను దీంట్లో ప్రభుత్వం తప్పేవి లేదు. ఓకే సార్ విన్నారు 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 ఒకటండి. ఇప్పుడు విన్నారు ఎక్కడా కూడా విన్నారు. అది దురదృష్టవంతమైన విషయం చోటు చేసుకుంది. ఈవెన్ దో అది ప్రైవేట్ కూడా గవర్నమెంట్ కూడా ఎండోర్మెంట్ కి సంబంధించిందా కాదా అనేది అది పక్కన పెడితే, ఆ రోజు జరిగింది మాత్రం ఒక దుర్ఘటన. ఎవరు కూడా దాన్ని మంచిగా స్వీకరించే పరిస్థితి ఉండదు. కానీ ఆయన ఎవరు హరిముకుంద్ పాండే అనే వ్యక్తి 95 సంవత్సరాల వృద్ధుడు. ఆయన పర్సనల్ గా ఒక 10 ఎకరాల్లో ఆయన గుడి నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత జూలైలో ఏదైతే గుడి ఓపెన్ అయిందో 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో కూడా నిన్న కాదు మొన్న శనివారం రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు, తొలి ఏకాదశి, ఫస్ట్ టైం వచ్చిన ఏకాదశి కార్తీక మాసంలో ఆ గుడి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం రావడంతో ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్లుగా రోజు 1500 మంది నుంచి 2000 మంది దాకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. సరే ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఇది కూడా కారణం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సరే ఆ ఇష్యూ పక్కన పెడదాం, జోగి రమేష్ అరెస్ట్ కి ఇది కూడా డైవర్ట్ చేయడం కోసం అనేది వీళ్ళు చెప్తున్నది. డైవర్ట్ చేసేటటువంటి అంశం ఏముంది అక్కడ? దాని గురించి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు ఒకటి, ఆ రోజు జరిగిన విషయానికి ఇమీడియట్ గా మా వాళ్ళు స్పందించారు, ఏమేం చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. అది ఆ రోజుతోటి ముగిసిపోయింది, అంతేనా? ఇప్పుడు సంఘటన జరిగిన 10-15 నిమిషాల్లోనే ఎవరు క్షతగాత్రులు ఉన్నారు ఏంటి అనేది చూసాము, అన్ని హాస్పిటల్స్ కి ఇంటిమేట్ చేసాము. అది ఆ రోజుతోటి అయిపోయింది. చర్యలు ఏమేమి తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకున్నాం. అది అయిపోయిన తర్వాత జోగి రమేష్ గారి విషయం చూస్తే, ఆయన ఏమీ లేకుండానే ఆయన అంత సీన్ క్రియేట్ చేసే మనిషి అండి జోగి రమేష్. పోయి అక్కడ విజయవాడ కొండ దగ్గరికి వెళ్ళిపోయి హారతులు ఇచ్చేసి చేతిలో ఇది ఒక కర్పూరం వెలిగించేసేసి ఈ స్టంట్లన్నీ చేస్తున్నాడు అంటే అర్థం కావట్లేదు. ఆయన ఎంత అరెస్ట్ అవుతాడు అన్న విషయం ఆయనకి క్లారిటీ ఉంది, తప్పు చేశాడు అన్న విషయం ఆయనకి క్లారిటీ ఉంది. నకిలీ మద్యంలో A1 అనే వాళ్ళు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా కీలకమైన సూత్రధారి ఎవరు అనేది జోగి రమేష్ అనేది అక్కడ ఉన్న సిట్ అధికారులకు కావచ్చు, మిగిలిన వాళ్ళకి కావచ్చు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ దొరికారు కాబట్టి వాళ్ళు A1 అన్నారు. కానీ వాస్తవంగా అయితే ఈయన A1 A2 కిందకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్. ఎందుకంటే దానికి ప్రోద్బలం ఎవరు దాన్ని కాన్స్పరెన్సీని లీడ్ చేశారు, ఎవరు ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఈ నకిలీ మద్యానికి పాల్పడ్డారు అనేది మనం చూస్తే
వీళ్ళని తీసుకొని రావాల్సి వస్తుంది ముందుకి. కానీ ఎక్కడా కూడా మా జనసేన మిత్రులు కానీ వీళ్ళందరూ అన్నట్లుగా కులం కార్డు అనేది ఇష్టం వచ్చినట్లుగా వాడద్దండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీ గౌడ కులానికి ఏమన్నా మీరు మినిస్టర్ అయిన తర్వాత ఏమన్నా మంచి పని చేశారా? కొని కరెక్ట్ గా ఇక్కడ అరెస్ట్ అయ్యి మనం లేదు వాళ్ళు ఏమన్నా మీకు చెప్పారా మీరు ఈ తప్పులు చేయండి, మీరు నకిలీ మద్యం చేయండి, లేక ఇంకోటి చెప్పారు అని చెప్పి? అవసరం అయిన దానికి కాని దానికి కులం కార్డులు పెట్టుకోవడం ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవంగా ఈయన తప్పు చేశారు, తప్పు చేసిన దానికి మాత్రమే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో కక్షపూరితం అనేది అయితే లేదు. ప్రజల ఆరోగ్యాలతోటి ఆడుకోవాలి అని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి ఒక స్ట్రాంగ్ కాన్స్పరెన్సీని తీసుకొచ్చారు బయటికి. అందువల్ల ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, యా కోటిపల్లి అయ్యప్ప గారు, ఇందాక మీకు కారుమంచి రమేష్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఈ కేసుకి సంబంధించి ఏంటి, ఎలా అరెస్ట్ చేస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అన్నయ్య గారు ఒక ప్రశ్న అడిగారు రమేష్ గారు. దాంట్లో ఏంటంటే A1 ముద్దాయిగా ఉన్నటువంటి ఈ జనార్దన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని అట్లాగే వీడియో ఆడియో రికార్డింగ్ అంతా చేసి సిట్ అధికారులు న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది. దానిలో భాగంగా అసలు తనకి ఇప్పుడు ఒక మాట అన్నారు, ఎవరి పేరు పడితే ఆరి పేరు చెప్పేస్తే ఆ కేసులో అందరిని అరెస్ట్ చేస్తారా అని. అలా అక్రమ అరెస్టులు చేస్తే లాస్ట్ లో అన్నయ్య గారు ఇంకో మాట కూడా అన్నారు, న్యాయస్థానాల ద్వారా ఇటువంటి అక్రమ అరెస్టుల్ని మేము న్యాయస్థానం ద్వారా దాన్ని సవాల్ చేసి మేము బయటపడతాము అని చెప్పారు. అది నేను చెప్తున్నా అండి, జనార్దన్ రావు గారు అనే వ్యక్తిని బలవంతం చేసి ఈ జోగి రమేష్ గారిని నిజంగా ఇరికించాలని ప్రభుత్వం కుట్రపూరితంగా అతన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఏమైనా కుట్రపూరితంగా చేస్తే మీరు న్యాయస్థానంలో కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అతనికి ఈ వ్యక్తికి సంబంధం లేదని మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి మీరు కూడా న్యాయస్థానం ముందు ఉంచితే అప్పుడు న్యాయం జరుగుతుంది కదండి. ఇప్పుడు దుర్గమ్మ అమ్మవారు, ఇప్పుడు మేము కోర్టులో చాలా మందిని చూస్తూ ఉంటాం, నేరం చేసిన ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ దేవుడి మీద ప్రమాణం చేస్తూ నేను నేరం చేయలేదని చెప్తాడు. మేము తెల్లారు లేస్తే అసలు ఏది అబద్ధం ఏది నిజం అనేది కూడా మనకు తెలుస్తుంటది. అంటే అలాగా, అంటే దాని గురించి నేను మాట్లాడతాను. ఆధారాలే కోర్టుకి కీలకమండి. అక్రమ అరెస్టులు చేస్తే న్యాయస్థానంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు సమర్పించి ఇలాగా A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి అన్యాయంగా కావాలని ప్రభుత్వం వారు మా పేరుని పెట్టి మమ్మల్ని ఇరకాటలో పెట్టాలని చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పి వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు అయితే ఉన్నాయో జోగి రమేష్ కి ఆయనకి సంబంధం లేదని, జనార్దన్ రావు గారికి జోగి రమేష్ గారికి సంబంధం లేదని వీళ్ళు నిరూపించుకోగలగాలి కదండి. ఇప్పుడు నిరూపించి బాహ్యంగా బయటకు వచ్చారనుకోండి, ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళే ఎండగట్టవచ్చు కదా. పాటు కూడా ఉంది కదండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తే జీవితాంతం జైల్లో ఉండిపోరు కదా, న్యాయస్థానాలనే ఉన్నాయి కదండి. ఏదైనా న్యాయం అన్యాయం అనేది ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా కోర్టు వారికి సమర్పించాలని చెప్పి నేను అన్నయ్య గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయ్యప్ప గారు, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ట్రయల్ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ట్రయల్ జరిగేటప్పుడు ఆ ట్రయల్లో మా ఆధారాలు మేము సమర్పించుకుని అప్పుడు బయటకు వస్తాం, అది వేరే విషయం. ఈ రోజున అరెస్ట్ మీద మీరు అందరూ అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఈ అరెస్ట్ దాని గురించి చెప్తున్నాను నేను. ముద్దాయిగా ఉన్న వ్యక్తి చెప్పేసినప్పుడు అరెస్టులు చేసేస్తే రేపొద్దున నేను మీ పేరు చెప్తా, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే సరైన